ఏమే, నువ్వు అగరొత్తులు వెలిగించవే. కంపెనీ పెట్టేది మన కొడుకే కదా, నీకు సంతోషమే కదా. ఆ ఆనందంతోనే ఉక్కిరి బిక్కిరయ్యి ఏ పని చేయలేకపోతున్నానండి. నువ్వు తీసుకో సీను. ఆద్య, దీపారాధన చెయ్యమ్మా. పెదనాన్న చేస్తారు పెద్దమ్మ. ఆడపిల్లవి, నువ్వు దీపం వెలిగిస్తేనే బావుంటుందమ్మా. పెదనాన్న, మా జీవితాల్లో వెలుగు నింపడానికి శ్రీనుతో ఈ చిట్ ఫండ్ ఆఫీస్ పెట్టించావు. మీ మీద అభిమానంతో మీ పేరు నిలబెడతాం. మీరు ఓపెన్ చేయకముందే మేమంతా చిట్టీలు కట్టడానికి వచ్చామండి. చూసారా పెదనాన్న, వీళ్ళ అభిమానానికి నమ్మకానికి కారణం మీరే. నా మనసులో మాటే ఆద్య చెప్పింది మావయ్య. మీ కోరిక మేరకే ఈరోజు నేను దీపారాధన చేస్తాను. అయితే రేపట్నుంచి మీ పట్టుదల ప్రయత్నాలే నమ్మిన జనాల భవిష్యత్తుని కాంతివంతంగా ఉండేలా చేసే బాధ్యత మీదే. దానికి నేను గ్యారంటీ బావగారు. సంతోషం. సీను వ్యాపారం బాగా జరిగేలా ఆశీర్వదించు స్వామి. నేనంటే లెక్కలేదు చూడు వీళ్ళకి. బూడిదరాలే అగరొత్తులు వెలిగించమంటున్నారే కాని ఈ చిట్ ఫండ్ ఆఫీస్ ఓనర్ అయిన సీనుకి కన్నతల్లినని గర్వంగా చెప్పట్లేదు. పద్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. ఇందా కొబ్బరికాయ కొట్టు. కొట్టవే, పగల కొట్టేడాలు, ముక్కలు ముక్కలు చేసేడాలు నీకు పుట్టుకుతో వచ్చిన విద్య కదా. కొట్టే కొట్టే. ఇందుకే నేను అంటి ముట్టనట్టుండేది. బావగారు, ప్రారంభోత్సవానికి వచ్చాం. అదే బావగారు, మీ చెల్లెల్లో చైతన్యం తెద్దామని అలా మాట్లాడాను బావగారు, అంతే.